Ready to move in premium triplex villas at Kollur APR Projects. సేవ సంస్కృతి సమానత్వమే మాట. హిందూ ముస్లిం క్రిస్టియన్ కలయికనే మాట. ముస్లింలకు పర్వదినమైనటువంటి రంజాన్లో భాగంగా ఇఫ్తార్ విందును ఈరోజు మాట ఆధ్వర్యంలో ఫ్లోరిడా స్టేట్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా యుఎస్లో జరిగేటువంటి ఇఫ్తార్ విందును సుమన్ టీవీ ఫ్లోరిడా ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. నేను ప్రశాంతి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మాట అంటేనే మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది యుఎస్ లోనే మొట్టమొదటిసారిగా ఒక తెలుగు ఆర్గనైజేషన్ లో, అందులోనూ ముఖ్యంగా అన్ని మతాల వారు కలిసి ఈ ఇఫ్తార్ ఈవెంట్ చేసిన ఘనత మాట అనే చెప్పాలి. ఈ ఇఫ్తార్ విందు మాటా నేషనల్ జనరల్ సెక్రటరీ టోనీ జన్ను ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఇఫ్తార్ సెలబ్రేషన్స్ మొదటగా ఇమాం సుల్తాన్ ప్రార్థనతో స్టార్ట్ అయింది. అలాగే ఆహాడ్ ప్రెసిడెంట్ జుబేర్ కజీం, రెడ్డి నూర్, ముసీబ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ సెలబ్రేషన్స్ లో మాటా నేషనల్ జనరల్ సెక్రటరీ టోనీ జన్ను మాట్లాడుతూ, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ఎందుకు ఈ ఆర్గనైజేషన్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే అంతమంది ఇండియన్స్ ఇక్కడ పెరుగుతూ ఉన్నారు. అందరికీ హెల్ప్ చేయాలంటే అన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ ఇఫ్తార్ ఈవెంట్ కి 300కి పైగా హాజరు కావడం విశేషమనే చెప్పాలి. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగాలంటే మాటా సభ్యులైన షేక్ మన్సూర్, హరికృష్ణ, శామ్, జేబీ, సువర్ణ, వంశీ, చందు గార్లకి టోనీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు ఆహాట్ సభ్యులు మాటా సభ్యులకు మెమోంటో ఇచ్చి సత్కరించారు. అలాగే మాటా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనగోని గారిని అభినందించారు. This is fantastic. This is really fantastic. And the best part is, this is the very first time we as an Indian community, we are opening up to Muslims and the Muslims are opening up to us and we are getting together. This is really awesome. We feel like back in India again. Thank you very much. You're welcome. Thank you very much, మాటా టీమ్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మన అమెరికాలో తెలుగు వాళ్ళకి పరిచయం అవసరం లేదని. మన తెలుగు వారు వాళ్ళ సంస్కృతిని, సభ్యతని చాలా ముందుకు తీసుకెళ్లారు ఈ పరాయి దేశాల్లో. ఈ మాటా ఆర్గనైజేషన్ ఈ మన ఐకమత్యాన్ని they are trying to show for unity, collaboration and compassion to all religions. అందరి మతాలు ఈ స్టేజ్ మీద కొద్దిగా నిదర్శనం చేసుకుంటూ వాళ్ళ యొక్క రిలీజియన్ ని, వాళ్ళ ఒక రీజియన్ ని, వాళ్ళ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఇవాళ ఈ మాటా ఆర్గనైజేషన్ మన ముస్లిం సహోదరుల మనోభావాల్ని గుర్తిస్తూ వాళ్ళ పట్ల గౌరవం చూపిస్తూ ఈ ఇఫ్తార్ విందును ఆర్గనైజ్ చేయడం అయింది. దానికి చాలా ధన్యవాదాలు. మన టాంపా ముస్లింల తరపు నుంచి, అమెరికాలో ఉన్న అందరు ముస్లింల తరపు నుంచి చాలా ధన్యవాదాలు. ఇఫ్తార్ సెలబ్రేషన్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి ఫుడ్ అండి. అందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే హలీం. అసలు ఇండియాలోనే దొరుకుతుందేమో అనుకుంటాను హలీం. లేదు యుఎస్లో కూడా హలీం దొరుకుతుంది. సో ఈరోజు ఇఫ్తార్ సెలబ్రేషన్స్లో మన హైదరాబాదీ దమ్ బిర్యానీ, చాలా రకాలటువంటి చికెన్, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ రోజున ఇఫ్తార్ సెలబ్రేషన్స్లో పెట్టారు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఉపవాసాలు చేసి ఉంటారు కదా, సో సాయంత్రం అయ్యేసరికి ఇఫ్తార్ విందులో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. సో చాలా మంది క్రౌడ్, నిజంగా ఇంతమంది ముస్లిమ్స్ ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది. కాకపోతే ఈ ఆర్గనైజేషన్ గొప్పతనం ఏంటంటే, ఈ ఈవెంట్లో తెలుగు ఆర్గనైజేషన్లో మొట్టమొదటిసారిగా ఈ ఇఫ్తార్ పార్టీ అనేది మొదటిసారిగా ఇవ్వడం జరిగింది. ఇదే ఈ మొత్తం ప్రోగ్రామ్కి హైలైట్ అనే చెప్పుకోవాలి. This is for me, after 55 years in America, we got this interfaith iftar, and alhamdulillah, a lot of community people gathered from all walk of life and religious. This is what we need to do more and more often. So today we broke fast together as a community. We just didn't break fast. We broke barriers here. This is something we created history today. This is path breaking. I humbly appreciate on behalf of the American Hyderabadi Association of Tampa. My name is Museb. I'm the General Secretary. From the bottom of my heart, I thank the entire team of MATA and Tony, who's the National General Secretary, for hosting this one-of-a-kind event for the first time in America. And I know this is going to go a long way. It has sown the seeds of something really special. And this is something that we are creating history today. Thank you. స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మెలోడీ మాక్టైల్ రవి ఇక్కడ ఉన్నారు. హలో అండి.
ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఇప్పుడే ఫుడ్ తిన్నాం కదా, ఫుడ్కి ముందు చేస్తుంటే ఇంకా ఎనర్జెటిక్గా ఉండేవాడిని. యా, హైదరాబాద్లోనే ఇఫ్తార్ పార్టీస్ తెలుసు, కానీ యుఎస్లో కూడా ఇంత చాలా బాగా చేస్తున్నారు. అసలు ఎలా అనిపించింది మీకు ఇఫ్తార్? సో ఇన్ మై కేస్ అండి, దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ పార్టీ ఐ ఎవర్ అటెండెడ్ ఇన్ మై లైఫ్. నేను ఇండియాలో కూడా ఎప్పుడు అటెండ్ అవ్వలేదు, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ దోస్ మెనీ ముస్లిం ఫ్రెండ్స్. ఉన్న వాళ్ళలో కూడా ఎవడు ఇన్వైట్ చేయలేదు ఎప్పుడు. మా డాడీకి ఉన్నారు, ఆయన వెళ్ళేటోళ్ళు, అది బాగుంటుంది ఇది బాగుంటుంది, వాళ్ళు మంచి ఫుడ్ పెడతాడు అనేటోళ్ళు అనమాట. బట్ హియర్ ఇట్స్ రియలీ గ్రేట్ ఇనిషియేషన్ ఫ్రమ్ మాటా. సో ఇంతమంది ముస్లిమ్స్ మన టాంపాలో ఉన్నారని అసలు తెలియదు. సో వీ హ్యావ్ సీన్ మోర్ దెన్ 200 పీపుల్. అండ్ వీళ్ళు ఆర్ఎస్విపి ఆపేశారు, లేకపోతే 400-500కి వెళ్ళేది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే డిఫరెంట్ ఈవెంట్స్ కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తుంటారు కదా, ప్రాబ్లీ ఫర్ ద ఫస్ట్ టైం ముస్లిమ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని వీఆర్ ఆల్ ఇండియన్స్ అని చేస్తారు కదా. సో దట్ ఈస్ వెరీ గుడ్. సో హలీం ఎలా అనిపించింది? ఇండియాలో తిన్నట్టే ఉందా? హలీం నా దాకా రాలేదండి. నిజంగా బ్యాడ్ లక్. అయితే నిజంగా హలీం ఇఫ్తార్ పార్టీకి వచ్చి హలీం తినలేదా మీరు? మిగిల్చలేదు మన వాళ్ళు. పోనీలే, నైస్ వన్. ఇంకా అంటే ఈ ఇఫ్తార్ పార్టీలో మెయిన్గా మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ పీపుల్ అండి, అందరూ ఒక దగ్గరికి వచ్చారు కదా. సో దట్ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్. ఎందుకంటే ఓన్లీ ఇలాంటి ఈవెంట్స్ అప్పుడే వీ ఆల్ మీట్ కదా. అంటే మన పర్సనల్ లైఫ్లో మన ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్సనల్ స్ట్రగుల్ ఒకటి ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. బట్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఈవెంట్స్ వేర్ ఎవ్రీ వన్ విల్ కమ్ టుగెదర్ అండ్ సెలబ్రేట్ అండ్ గెట్ టు నో ఈచ్ అదర్. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎవ్రీ ఈవెంట్లో కనిపిస్తారు, హాయ్ చెప్పుకుంటాం, మన ఫ్రెండ్స్ అయ్యాం. సో లైక్ దట్. ఇప్పుడు ఎవరితో అయినా ఒక ఇంటరాక్షన్ రావాలన్నా సరే, ఒక కనెక్షన్ రావాలన్నా సరే, దీస్ ఆర్ ద ఈవెంట్స్ వేర్ వీ మీట్ పీపుల్. ఇందాక స్టేజ్ మీద చెప్పినట్టు అవర్ నెట్వర్క్ ఈజ్ అవర్ నెట్వర్త్. మన నెట్వర్కే మన నెట్వర్క్. అది కూడా యూఎస్లో మరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరు ఉండరు, ఫ్యామిలీ ఉండరు కదా. సో వీ ప్రెటీ మచ్ రిలై ఆన్ ఫ్రెండ్స్ అండ్ అవర్ నెట్వర్క్. సో దీస్ ఆర్ ద ఈవెంట్స్ ఎవ్రీవన్ షుడ్ కన్సిడర్ కమింగ్ అండ్ మీటింగ్ పీపుల్. హాయ్ అండి, ఫెంటాస్టిక్. అంతే, అసలు ముస్లిం కమ్యూనిటీ ఇంత ఉందని అసలు ఈవెంట్ చేసే వరకు కూడా నాకు తెలియదు. ఎందుకంటే చాలా ఈవెంట్స్కి వెళ్ళాను, కాకపోతే ఇఫ్తార్ పార్టీకి వెళ్ళడం ఇండియాలో కూడా, ఇక్కడ కూడా నేను మొదటిసారి. ఎందుకంటే ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు నాకు కూడా లేరు. సో చాలా బాగుంది, నచ్చింది కూడా. కాకపోతే ఇది ఎన్ని డేస్ నుంచి ప్లాన్ చేశారండి? అందరికీ, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ ఈవెంట్ అనేది ద ఐడియా స్టార్టెడ్ ఎప్పుడంటే మాటా స్టార్ట్ అయినప్పుడు ఈ ఐడియా స్టార్ట్ అయిందండి. మాటా స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే కోర్ ప్రిన్సిపల్ సేవా సంస్కృతి సమానత్వం అని అయితే అనుకున్నామో, సమానత్వం అనేది మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే కల్చర్కి రిలీజన్కి ఆ ముడి పెడతా ఉంటాం మనం. సో సమానత్వంలో కల్చర్ ఈజ్ డిఫరెంట్, రిలీజన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మన పిల్లలు అన్ని పండగలు అన్ని రిలీజన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే ఇలాంటి ఈవెంట్స్ జరగాలి అనేది ఇన్సెప్షన్ ఆఫ్ మాటాలో అనుకున్నాము. మేము మాట ఒరిజినల్గా స్టార్ట్ అయినప్పటికీ ఇఫ్తార్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఆపర్చునిటీ టు సెలబ్రేట్ ఇఫ్తార్. అండ్ ఐ హ్యావ్ ముస్లిం ఫ్రెండ్స్ అండ్ ఐ యూస్ టు బీ పార్ట్ ఆఫ్ ఇఫ్తార్ ఈవెంట్స్. సో మన పిల్లలకి, ఇప్పుడు మా పిల్లలకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దే ఆర్ ఆల్సో ఏబుల్ టు అటెండ్ ఇట్ అండ్ దే ఆర్ ఎక్స్పీరియన్స్ ఇఫ్తార్ ఈవెంట్. ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వనా? ఎందుకంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి ఆ శ్రమకి ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఉండాలి అంటే కాంప్లిమెంటే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా, నిజంగా అంటే పొద్దున్నుంచి అలిసిపోయి ఉంటారు కదా, ఎందుకంటే ఫుడ్ ఉండదు, ఉపవాసాల్లో ఉంటారు. అందరూ కూడా చాలా ప్రశాంతంగా కడుపు నిండా తిని వెళ్ళారు. ముఖ్యంగా అది మెచ్చుకోవాల్సిన విషయం. దట్టు హలీం అండి, హైదరాబాద్లోనే దొరుకుతుంది అనుకున్నాం, అలా కాకుండా ఇక్కడ కూడా హలీం ప్రిపేర్ చేయించి ఇంత పెద్ద ఏంటంటే ఫుడ్ అనేది నార్మల్ అనుకుంటారు కాదు, ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్. మనం మర్చిపోయిన టేస్ట్ని మళ్ళీ తింటుంటే మనకు ఆ రీక్రియేట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో అందరి మొహాల్లో సంతోషంగా, ముఖ్యంగా టోనీ గారికి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి అనుకుంటూ వెళ్ళారు. సో అది నేను ఇచ్చే మీకు కాంప్లిమెంట్. అది చాలా పెద్ద కాంప్లిమెంట్. ఎందుకంటే మనం ఏ ఈవెంట్ చేసినా కూడా మనల్ని అందరూ అప్రిషియేట్ చేసేది డెకరేషన్ అవన్నీ ఒక ఎత్తు అయితే ఫుడ్ కనుక సక్సెస్ అయితే ఏది బాగాలేకున్నా కూడా మనకు అది సక్సెస్ అయినట్టే. అందులో హలీం విషయంలో చాలా కేర్ తీసుకొని టాంపాలో బెస్ట్ హలీం ఎక్కడుంది అని తెలుసుకుంటే దోస్తీ బండి అని కొత్త రెస్టారెంట్ స్టార్ట్ అయింది. అండ్ చేతన్ హెల్ప్డ్ us విత్ హలీం అండ్ అఫ్ కోర్స్ బెస్ట్ హలీం అది.
దాంట్లో చాలామంది ముస్లిం ఫ్రెండ్సే వచ్చి హలీం చాలా బాగుంది అని అంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరు అది. సో వీఆర్ హ్యాపీ దట్ ఎవ్రీబడి కేమ్, ఎవ్రీబడి ఎంజాయ్డ్ ద ఈవెంట్. అందులో ముఖ్యంగా వీఆర్ ఏబుల్ టు ప్రొక్లెయిమ్ యూనిటీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అయ్యో మేమేదో ఈవెంట్కి వస్తున్నాం అనే దానికంటే కూడా ఇఫ్తార్ అనే ఈవెంట్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక జస్ట్ విత్ అన్ ఇంట్రీగ్ అసలు ఏంటి ఇఫ్తార్ అని తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో 2 విషయాలలో కూడా వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఇఫ్తార్ ఈస్ అండ్ హెల్ప్ దెమ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఇఫ్తార్ ఈస్. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ for this opportunity through Mata for our senior leadership, Srinivas Ganagori garu, tarvata Pradeep Shamala garu, ఇంకా మా సీనియర్ లీడర్షిప్ అందరికీ కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ అలౌయింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ అండి. అంటే యాక్చువల్లీ లాస్ట్గా నాకైతే హలీం దొరకలేదు. అంటే అంత బాగుంది. ఒకటి తినాల్సిన ప్లేట్లో అందరూ 2-3 తిన్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఈవెంట్ అయితే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ.